సో బ్యాంక్ నిఫ్టీ అయితే రేపు ఇది కూడా ఆల్మోస్ట్ హై పాయింట్ దగ్గరికే వచ్చింది. సో 450 క్రాస్ ఈ రోజే 450 పైన క్లోజ్ అయింటే బాగుండేది. 450 క్రాస్ కాలేదు. సో 450 గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే మటుకు మనకి మంచి టార్గెట్ ఉంది. సో 43,900 దాకా 400 పాయింట్స్ కనిపిస్తుంది సార్. 450 పైన గాని ఉంటే మటుకు మంచి టార్గెట్ ఉంది. సో 450 బ్రేక్ కాలేదు అంటే మటుకు డౌన్ సైడ్ ఉంటది. సో మిడిల్ లైన్ చూస్తే సో ఆల్మోస్ట్ ఇది మిడిల్ పాయింట్ అనుకోండి. సో 43,280. సో పైకి వెళ్ళి రీటెస్ట్ కానీ 43,280 టచ్ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి కాల్ ఆప్షన్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ అయితే 43,400 పెట్టుకోవచ్చు. ఒకవేళ 250 కానీ 280 కింద కానీ రెడ్ క్యాండిల్ కానీ ఈ రోజు కూడా ఒక రెడ్ క్యాండిల్ పడింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది బ్రేక్ అయ్యేదాకా చెప్పలేము అనమాట. 228 కింద బ్రేక్ అయితేనే పుట్ ఆర్డర్ చూడండి. 43,228 బ్రేక్ అయితే పుట్ ఆప్షన్, ఫస్ట్ టార్గెట్ అయితే 43,110. ఇది ఈ లెవెల్స్ సరిపోతాయి అనుకుంటారు రేపటికి. ఒకవేళ ఇక్కడ నుంచి 43,450 నుంచి ఎక్కువ ఉంది అనుకుంటే, ఎక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా 50% లెవెల్ మార్క్ చేసుకుంటే 43,684 అనుకో, ఇది ఒక లెవెల్ పెట్టుకోవచ్చు. చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడ సో ఈ లెవెల్స్ పెట్టుకోండి. ఓఐలో చూస్తే సో ఓఐలో 25,000 ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో 43,500 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు సార్. 43,500 కానీ క్రాస్ అయిందంటే మటుకు 43,800 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో 43,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సపోర్ట్ కింద చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు, 659 ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి 43,300 అనుకోండి సపోర్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే రేంజ్ తక్కువగా ఉంది సార్. సైడ్ వేస్ లో ఉండేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 43,300 నుంచి 43,500 మధ్యలోనే ఉంటది. 500 బ్రేక్ ఏంటంటే మటుకు ఇమీడియట్ గా కాల్ ఆప్షన్ తీసేసుకోండి. 43,800 టార్గెట్. 43,300 కానీ బ్రేక్ అయిపోతే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. 43,100 అనేది టార్గెట్. లో బ్రేక్ అయినా కానీ 200 పాయింట్స్ అన్న మినిమం వెళ్తుంది. హై బ్రేక్ అయితే 200-300 ఈజీగా వెళ్తుంది. సో 500 to 300 మధ్యలో కానీ ఉంటే రేంజ్ మార్కెట్ లో ఉంటది, అక్కడ అవాయిడ్ చేయడం బెస్ట్ ట్రేడింగ్. సో ఇక్కడ కానీ అయితే 43,369 పైన కానీ ఉంటే కాల్ ఆప్షన్. 43,369 పైన ఉంటే కాల్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 43,539. 43,666 సెకండ్ టార్గెట్. 43,880 థర్డ్ టార్గెట్. సో 800 దాకా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 369 క్రాస్ అయితే చూద్దాం. 43,281 కింద గాని ఉంటే పుట్ ఆప్షన్ చూడండి. 281 కింద గాని ఉంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 43,198. 42,984 థర్డ్ టార్గెట్ అయితే 42,857. ఈ 3 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో 281 కింద గాని ఉంటే మటుకు మినిమం ఫస్ట్ టార్గెట్ గ్యారంటీ. ఫస్ట్ సెకండ్ దాంట్లో కూడా కొద్దిగా రౌండ్ నెంబర్ ఉంది ఇక్కడ 43,000 అనేది. సో ఈ లెవెల్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది